హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నాస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈ వీడియోలో 6 నెలల వయసు పిల్లల కోసం రాగి మాల్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. 6 నెలల వయసు పిల్లలకి గ్రెయిన్స్ లో బియ్యంతో పాటు రాగులను కూడా మనం అందించవచ్చు. రాగులని అందించవచ్చు కదా అని డైరెక్ట్ గా కంప్లీట్ గా రాగులని పిల్లలకి అందించకూడదు. 6 నెలల వయసు పిల్లలకి మరి రాగుల్ని ఏ విధంగా అందించాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రాగులని యాడ్ చేసుకోవాలి. ఈ రాగులని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేను రాగులను కడిగి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇందులో చక్కగా నీళ్లు పోసి ఈ రాగులని కనీసం 8 నుంచి 10 గంటలు చక్కగా నానబెట్టుకోవాలి. 10 గంటల తరువాత ఒక్కసారి మూత తీసి చూద్దాం. ఒక్కసారి చూడండి, రాగులు మంచిగా నానిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. రాగుల నుంచి వాటర్ని సపరేట్ చేసి కేవలం రాగులని మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పట్టి తీసుకొని వచ్చాను. ఇప్పుడు స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ లేదా ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ రాగి మిక్స్ వేసుకొని ఈ రాగి మిక్స్ నుంచి మనం పాలని తీసుకోవాలి. నేను ఇక్కడ స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాను. స్ట్రైనర్లో ఈ మిక్స్ అంతా వేసి స్పూన్ యూజ్ చేస్తూ రాగుల నుంచి పాలను తీసుకుంటున్నాను. ప్రాసెస్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే కొన్ని రాగులు అలాగే ఉన్నాయి. అందుకని మిక్సీ జార్ తీసుకొని అందులో మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. నేను మళ్ళీ మిక్సీ పట్టి తీసుకొని వచ్చాను. దీన్ని మళ్ళీ మనం స్ట్రైనర్లోకి తీసుకొని ఈ మిక్స్ నుంచి మనం పాలని కలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, నేను రాగుల నుంచి పాలని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి స్లో ఫ్లేమ్లో స్పూన్తో చక్కగా తిప్పుకుంటూ దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, పాలన్నీ మంచిగా కుక్ అయిపోయి దగ్గర పడింది. కన్సిస్టెన్సీ చూసారా ఏ విధంగా ఉందో? ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా, ఇందులో ఒక చిటికెడు బెల్లాన్ని యాడ్ చేయండి. పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు. ఈ బెల్లాన్ని మీరు కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుంది అనే టైంలో కూడా స్టవ్ మీద ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ వేడికి ఈ బెల్లం చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా, ఇది చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి పిల్లలకి అందించండి. పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారు. మరి ఇది ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అంటే 6 నెలల వయసు పిల్లలకి ఏ గ్రెయిన్స్ అయినా కూడా మీరు 2 టేబుల్ స్పూన్ల నుంచి స్టార్ట్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల నుంచి స్టార్ట్ చేసి 1/4 కప్పు వరకు నెమ్మదిగా మోతాదుని పెంచుకోవచ్చు. 6వ నెలలో పిల్లల డైజెషన్ సిస్టమ్కి ఈ విధంగా రాగులను అలవాటు చేసి 7వ నెల వయసు వచ్చిన దగ్గర నుంచి రాగులని మరొక పద్ధతిలో పిల్లలకి అందిస్తాము. 7వ నెల వయసు వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి ఏ విధంగా రాగి మాల్ట్ అందించాలో మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. మరొక ముఖ్యమైన విషయం అండి, పిల్లలకి తప్పనిసరిగా వెండి గిన్నె, వెండి స్పూన్ యూజ్ చేసి ఆహారాన్ని అందిస్తే మరీ మంచిది. ఆహారాన్ని మీరు ప్రిపేర్ చేసిన తర్వాత గంటలోపు పిల్లలకి అందించండి. గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆహారాన్ని అందించకండి. మళ్ళీ తిరిగి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి మాత్రమే పిల్లలకి అందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.